నాయన. నీకు వందనాలు ప్రభువా. దేశమంతటా ప్రభువా ఈ దినము తండ్రి అనేక స్థలాలలో అనేక చోట్ల అనేక మంది బిడ్డలు ప్రభువా నిన్ను ఆరాధిస్తుండగా ప్రతి వారిపైన నీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. చివరి దినాల్లో జీవిస్తున్నాము నాయన. ఎవరు ఎక్కడ ఎటువంటి ఆటంకము పరిచినా ప్రభువా ఓర్చుకునే జ్ఞానము దయచేయండి. వినయముతో ప్రభువా నీ నామాన్ని మహిమపరచడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలను మార్చండి, మారు మనుషు రక్షణలో నడిపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. దినము నీది కనుక ప్రభువా ప్రతి వారు గ్రహించి తండ్రి వారు పనులు మూసుకొని ప్రభువా నీ సన్నిధికి వచ్చి సమస్తము నీ సన్నిధిలో ఉన్నదని గ్రహించి ప్రభువా నిన్ను ప్రార్థించుకొని నీ దగ్గర అనేక మేలులు పొందుకోవడానికి సహాయం దయచేయండి. సన్నిధి చిన్నది ప్రభువా, సన్నిధి సరిహద్దులు విశాలము చేయండి ప్రభువా. అనేక మందిని మీరు ఆకర్షించే కానీ తండ్రి మీరు మాట్లాడితే తప్ప ప్రభువా ఎవరు రాలేరయ్యా తండ్రి. చివరి దినాల్లో జీవిస్తున్నాం. అనేక మందిని తోలుకొని రండి ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచండి దేవా. మీరు మాట్లాడండి, నీకు అధికారం ఉంచండి ప్రభువా తండ్రి. నీకు కోట్లాది వందనాలు. సన్నిధికి ప్రభువా గజ గజ వణుకుతూ రమ్మని చదివిస్తున్నాము ఆయన ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘములో భయభక్తులు నేర్పించండి. నీకు వినయముగా లోబడి ప్రభువా నీ అడుగు చాడలో ప్రభువా నడుచుకుంటే సత్యని మా సంఘానికి నేర్పించమని అడుగుచున్నాను దేవానికి కోట్లాది వందనాలు ప్రభువా. నేను విడిచిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. తాతాబాయి గారి పట్ల నీ కనికారము నీ కృప ఉంచి నీకు నామానికి మహిమకార్యంగా ప్రభువా నడిపిస్తున్న విధానం పెట్టి నీకు కోట్లాది వందనాలు. సంఘం పైన నీ కనుదృష్టి ఉంచండి. విడిచిన సంఘం పైన ఐక్యత దయచేయండి, సమాధానం దయచేయండి. సంతోషంగా ప్రభువా అనేక మంది వచ్చి ఈ దినాన్ని ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి ఆ సంఘానికి బలము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నేనున్న నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘం పట్ల నీ కనికారం కృప ఉంచండి ప్రభువా. ఈ దినము పాటల్లో మీరున్నారు, మీకు కోట్లాది వందనాలు ప్రభువా తండ్రి. వాక్యములో కూడా నీ కనికారం చూపించి ప్రభువా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా ప్రభువా మా హృదయాలలో ప్రభువా తండ్రి దాన్ని నిలుపుకొని ప్రభువా దాని ప్రకారంగా నడుచుకునే ఆలోచన మాకు దయచేయండి. ఇంకా సంఘస్థులు అనేక మంది రాలేకున్నారు ప్రభువా. పనుల విషయమైతే ప్రభువా సమస్తము నీకు తెలిసిన వాడివి తండ్రి. నీ వైపు వారి హృదయాలు తిప్పుకున్నట్టు మీరు సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. మైక ద్వారా ప్రభువా ఎంతమంది వింటున్నారో తండ్రి వారందరి పైన నీ ఆకర్షణ ఉంచండి. నీ సన్నిధికి నడిపించండి. అల్లుపుడిని అయోగ్యుని ఎందుకు పని చేయని వాడిని ప్రభువా ప్రార్థన అంతట్లో నీ కనికారం ఉంచమని నేను చేస్తున్న ఈ చిన్న ప్రార్థన నీ పాత సంతక చేర్చుకోమని యేసయ్య అతి చేసిన మమ్మన మికిలి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకెవరు అల్లరి చేయకండి. స్తుతి కీర్తన నువ్వు అక్కడలే, ఇంకా అల్లరి చేయకండి. లైవ్లో మీ పేర్లు పిలిస్తే బాగోదు, లైవ్కి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు ఎవరన్నా వచ్చినా అల్లరి చేయకుండా కూర్చోండి. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మంచిది, మంచి సమయానికి మనం వచ్చాం. సిద్ధపాటు కూడిక పునరుద్ధాన విశ్రాంతి దినానికి ముందు ఈ సిద్ధపాటు కూడిక ఎంతగానో ఉపయోగకరమైంది. మరి రేపటి దినానికి ముందుగా మనము ప్రార్థనకు సిద్ధపడటం అది ఎంతగానో మంచిది. చూడండి 119వ కీర్తన 31వ చరణం. ఎవరైనా ఒక్కరు చదవండి, అందరూ కలిసి ఒకేసారి చదవకుండా. 119వ కీర్తన 31వ చరణం తీసిన వారు ఒకరు చదవండి. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. చాలు. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. మహోన్నతుడా, కృపగల దేవా, వినగలిగిన చెవి, గ్రహించే మనసు మా అందరికీ దయచేయండి. వాక్యం ఎవరి హృదయంలోకి అపవాది చొరబడి ఎత్తుకొని వెళ్లకుండా సహాయం చేయండి. అందరి మనసులు కొద్ది నిమిషాలు నీ వాక్యం వైపు మలచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మన పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి, జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి. భక్తుడు ఏమంటున్నాడు?
దేవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. దేవుని శాసనాలని భక్తుడు హత్తుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శాసనం అనగా దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞలు అనగా దేవుని కట్టడాలు, దేవుని కట్టడాలు అనగా దేవుని ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని ఉపదేశం. దేవుని ఉపదేశములను ఈ భక్తుడు హత్తుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది లోకంలో ధనాన్ని హత్తుకుంటారు. కొంతమంది లోకంలో ఉన్న వాటిని హత్తుకుంటారు. కొంతమంది లోకంలో ఉన్న అందచందాలని హత్తుకుంటారు. కొంతమంది లోక స్నేహితులను హత్తుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన వారిని హత్తుకుంటారు. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, నేను ధనాన్ని హత్తుకోవట్లా, లోక స్నేహాన్ని హత్తుకోవట్లా, లోక బాంధవ్యాలని హత్తుకోవట్లా. నేను హత్తుకునేది దేన్నో తెలుసా? దేవుని శాసనాలని. నిజమే, దేవుని శాసనాలను ఎందుకు హత్తుకోవాలి? దేవుని శాసనం ధనం కంటే గొప్పదా? దేవుని వాక్యం లోక బాంధవ్యాల కన్నా గొప్పవా? దేవుని ఉపదేశం లోకంలో ఉన్న వాటికంటే గొప్పవా అంటే గొప్పవే. ధనం నీ అవసరం తీర్చిద్దేమో కానీ ధనం నీకు నెమ్మదినివ్వదు. లోక బాంధవ్యాలు ఆ కాసేపు నిన్ను సంతోషపరుస్తాయేమో కానీ ఆపదలో ఉన్నప్పుడు లోక బాంధవ్యాలు నీకేమీ అక్కరకు రావు. లోక స్నేహాలు నీ దగ్గర సిరి సంపదలు ఉన్నప్పుడేమన్నా నీకు సహాయం పడతాకి ముందుకొస్తాయేమో కానీ లోక స్నేహాలు నీ దగ్గర సిరి సంపదలు లేనప్పుడు నీకేమాత్రము కూడా అవి పడవు. కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా నీ భుజము తట్టి నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. దేవుని ఉపదేశం ఎల్లప్పుడూ కూడా నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా నిన్ను లేవనెత్తుతుంది. అందుకే ఈరోజు దేవుని వాక్యము వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఎప్పుడు కూడా దేవుని శాసనాలని, దేవుని వాక్యాలని హత్తుకోవాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనసు ఏకాగ్రతగా ఉంచాలి. మన మనసు దేవుని వాక్యం మీద లగ్నం అవ్వాలి. మన మనసు దేవుని ఉపదేశం మీదకు వెళ్ళిపోవాలి. పాటలు పాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా పాడుతున్నామో, ప్రార్థిస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా దేవునితో మాట్లాడుతున్నామో, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో కూడా మనం అంతే శ్రద్ధగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాడు. ఆయనకు అందరూ కావాలి, ఆయనకు అందరూ అవసరమే. ఆయన అందరి దేవుడై ఉన్నాడు. ఆయన అందరితో మాట్లాడేవారై ఉన్నారు. అయితే ఆయన మాటల కొరకు మనము వేగిరపడి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అయితే కూర్చున్న మనతో ఈ భక్తుడు అంటున్నాడు, నేను దేవుని శాసనాలని హత్తుకున్నాను. మరి మీరు దేన్ని హత్తుకున్నారు? నేనైతే దేవుని వాక్యాన్ని హత్తుకున్నాను. మరి మీరు దేన్ని హత్తుకున్నారు? ఇక్కడ కూర్చొని వాక్యం ఆలకిస్తున్న సర్వ సమాజమా, నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు ధనాన్ని హత్తుకుంటూ ధనం లేకపోతే నేను లేను, ధనమే నాకు శాశ్వతం, ధనమే నాకు సర్వం, ధనం కొరకు నేను దేనికోసం దేని పని చేయటానికని నేను సిద్ధపడతా, ధనముంటే నాకు చాలనుకుంటూ ఉన్నావా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కరోనా కాలంలో ధనం ఎవరిని రక్షించలేకపోయిందండి. ధనము అవసరమే ఈ సర్వ సమాజంలో, కానీ ధనమే సర్వం, ధనమే సమస్తం, ధనమే శాశ్వతం కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుని వాక్యమే ఎప్పటికీ శాశ్వతమైనది. దేవుని వాక్యమే ఎప్పటికీ నిరంతరము నిలుచును. పర్వతములు తొలగిపోతాయి, మెట్టలు దద్దరిల్లుతాయి, ఆకాశములు అవన్నీ కూడా మైమరిపోయిపోతాయి, కనుమరుగైపోతాయి. కానీ దేవుని వాక్యం నిరంతరము కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ నిలిచి ఉన్న దేవుని వాక్యాన్ని మనం ఏమైపోవాలంటే హత్తుకొని జీవించాలి. సాధారణంగా ఎవరెవరు హత్తుకుంటారు అంటే తల్లిదండ్రుల బిడ్డలు హత్తుకుంటారు, భార్య భర్తలు హత్తుకొని జీవిస్తారు, స్నేహితులు హత్తుకొని జీవిస్తారు, ప్రేమికులు హత్తుకొని జీవిస్తారు. అయితే ఇప్పుడు నీవు దేవుని వాక్యం, నీవు దేవుడు హత్తుకొని జీవించాలంటే ఒక భార్యాభర్తల బంధం వలె, ఒక ప్రేమికుల బంధం వలె, ఒక స్నేహితుల బంధం వలె, ఒక తల్లిదండ్రుల బిడ్డల బంధం వలె నీకు దేవునికి కూడా అట్టి బంధం ఉండాలి. చూడండి, అన్నదమ్ములు ఇద్దరు హత్తుకున్నారు. ఆ హత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏమైనా ఉంటుందా? చెప్పండి, గ్యాప్ ఉండిద్దా? ఉండదు. గట్టిగా హత్తుకున్న వారి మధ్య
గ్యాప్ ఉండదు. నీవు దేవుడు హత్తుకునే అనుభవంలో ఉంటే నీకు దేవునికి మధ్య గ్యాప్ ఉండకూడదు, నీకు దేవునికి మధ్య దూరం ఉండకూడదు, నీకు దేవుని వాక్యానికి మధ్య డిస్టెన్స్ ఉండకూడదు. ఏమైద్దిలే కొంచెం దూరమేగా, ఒక వారమేగా నేను మందిరానికి రాలేదు, ఒక రోజేగా నేను ప్రార్థనలో గడపలేదు, ఒక గంటగా నేను ప్రార్థన చేయలేకపోయాను ఈ రోజున అని అనుకుంటావేమో. గమనించండి, నీకు దేవునికి మధ్య చీమంత దూరం వచ్చినా కూడా అది చాలు. ఎవరికి? అపవాదికి, నిన్ను శాశ్వతంగా దేవునికి దూరం చేయటానికి. మనం అనుకుంటాం రోజు ప్రార్థనలు చేస్తున్నాం, ఈ ఒక్కరోజే కదా ప్రార్థన చేయలేదని. ఆ ఒక్కరోజు చాలు అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చినట్లే. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను, ఈ ఆదివారమే కదా నేను రాలేకపోయినా అనుకోవచ్చు నువ్వు. ఆ ఒక్క ఆదివారం చాలు అపవాదికి నిన్ను లాక్కొని వెళ్ళిపోవటానికి. ఎప్పుడు కూడా మనము అపవాదికి అవకాశం ఇచ్చే వారంగా ఉండకూడదు. మన శత్రువైనటువంటి సాతానుడికి అవకాశం ఇచ్చే వారంగా ఉండకూడదు. అవకాశం ఇచ్చే వారంగా ఉండకూడదంటే నీకు దేవునికి మధ్య హత్తుకునే అనుభవంలో నుండి ఎప్పటికీ కూడా నువ్వు పక్కకి వెళ్ళకూడదు. నీకు దేవునికి ఉన్నటువంటి ఆ సాంగత్యం, నీకు దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసం, నీకు దేవునికి ఉన్నటువంటి ఆ బాంధవ్యం కొంచెం కూడా దూరం అవ్వకూడదు. ఈ భక్తుడు నేను నా దేవుని శాసనాలని హత్తుకొని జీవిస్తున్నాను అని అంటూ ఉన్నాడు. అయితే ఈ రోజున ఒక రాజు గురించి కొన్ని నిమిషాలు మనం నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు ఉన్నారు. అయితే నేను ఒక ప్రశ్నతో ప్రారంభిస్తున్నా. ఏమిటి ఆ ప్రశ్న అంటే, మొదట 120 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల రాజ్య పరిపాలనలో 3 రాజులు పరిపాలించారు. ఆ 3 పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? సౌలు, దావీదు, సొలొమోను. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సౌలు రాజు 40 సంవత్సరాలు, ఆ తర్వాత దావీదు రాజు 40 సంవత్సరాలు, ఆ తర్వాత సొలొమోను రాజు 40 సంవత్సరాలు. ఇశ్రాయేలు రాజ్య పరిపాలనలో ఎంతోమంది రాజులు పరిపాలించారు, కానీ 40 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలించిన రాజులు ఈ 3. అయితే ఈ 3లో గమనిస్తే సౌలు రాజుని దేవుడు కోరుకున్నాడా, ప్రజలు కోరుకున్నారా? చెప్పండి కరెక్ట్గా. ప్రజలే. మాకు ఒక రాజు కావాలని సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తే సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు చూపించాడు సౌలుని. అయితే దేవుడు కోరుకున్న రాజు ఎవరు? దావీదు తర్వాత దేవుడు నియమించిన రాజు సొలొమోను. అయితే బాగా గమనిస్తే సౌలు చివరిలో దేవునికి దూరం అయిపోతాడు. అంటే చివరి కాదు, మధ్యలోనే. దావీదు కడవరకు దేవునితోనే ప్రయాణం అవుతాడు. కొన్ని పొరపాట్లు పాపములు చేసినా పశ్చాత్తాపడి దేవునితో మరలా తన బాంధవ్యాన్ని కొనసాగిస్తాడు. అయితే సొలొమోను రాజు చివరికి వచ్చేసరికి తను కూడా పడిపోతాడు. సొలొమోను పడిపోయాడు, సౌలు పడిపోయాడు, దావీదు పడిపోయి పైకి లేచాడు. అయితే ఈ 3 రాజుల తర్వాత చాలామంది రాజులు పరిపాలించారు. వాళ్ళందరి తర్వాత మరొక రాజు కూడా ఇశ్రాయేలీని పరిపాలించాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే 3 అక్షరాలతో ప్రారంభం అవుతుంది. అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆ మరణాన్ని తప్పించి ఆయుష్కాలాన్ని పెంచుతాడు. ఆగండి అక్క, మరి అక్క మీరు చెప్పకండి, ఇదిగో చెల్లెలు చెప్తారు. ఎవరు? సిరియానా, ఇజ్గియానేనా? చూద్దామా? చూడండి, 2 రాజులు 18వ అధ్యాయం మొదటి నుండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి. ఇజ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడినైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయుల నెహుష్టానాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా. ఏం పేరంటే ఇతని పేరు హిజ్కియా. ఇతని తల్లి పేరు అబీ. ఏం పేరు? అబీ. ఏ సంవత్సరంలో ఇతను రాజుగా పట్టాభిషేకం పొందాడు అంటే 25 ఏళ్ల వయసు. 25 ఇయర్స్కే ఇతడు రాజుగా పరిపాలనలోకి వచ్చాడు. 25 సంవత్సరాల వయసు, నిండు యవ్వన కాలం. 25 ఏళ్ల వయసులో ఒక అతనికి రాజ్యాన్ని పరిపాలించే పట్టాభిషేకం చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నిండు యవ్వన కాలంలో అది ఎంతగానో త్రుట్టిల్లే కాలం. లోక సాంగత్యాలు, లోక స్నేహాలు, లోకంలో ఉండే అందచందాల వైపు మొగ్గు చూపే వయసు అది. కానీ అటువంటి 25 ఏళ్ల వయసులో, ప్రాయంలో మరి హిజ్కియా అనే ఒక యవ్వన రాజు, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి మరి దేవుడు అతన్ని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 25 ఏళ్ల వయసు ప్రాయంలో మరి ఏ వ్యక్తి అయినా కూడా మరి వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడు. మరి జాబ్ చేసే వ్యక్తి అయితే ఉన్నతమైనటువంటి పని చేస్తూ ఉంటాడు. మరి ఏమైనా స్నేహాల్లో ఉంటే స్నేహితులతో ప్రేమలో పడిపోయి ఉంటాడు. కానీ హిజ్కియా రాజు అలా ఏమీ లేడు. లోక స్నేహాల్లో లేడు, లోక సాంగత్యాల్లో లేడు. మరి అతను గురించి కొన్ని మాటలను మనము నేర్చుకోగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు రాజు అయినటువంటి తొలి దినాల్లోనే అతను చేసిన మొట్టమొదటి పని ఏమిటి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 4వ వచనం చూడండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములుగా చేసెను. దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. హిజ్కియా రాజుగా పరిపాలించినటువంటి తొలి దినాల్లో అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవునికి నచ్చనివి నా ప్రాంతంలో ఉండటానికి వీలు లేదు అనుకున్నాడు. బాగా వినండి, తరలెత్తండి. దేవునికి నచ్చనివి నా ఊరిలో ఉండకూడదు. దేవునికి నచ్చనివి నా ప్రజల మధ్య ఉండకూడదు. దేవునికి నచ్చని విగ్రహాలు, దేవునికి నచ్చని అదిగో ఆ విగ్రహాలు, అలాగే పగలగొట్టి దేవతా స్తంభములను ఇవి ఉండకూడదు. మరి ముందు రాజుగా పరిపాలించిన వారు ఎవరు అని అంటే హిజ్కియా వాళ్ళ తండ్రి. హిజ్కియా తండ్రి కాలంలో మరి దేవతా విగ్రహాలు పగలగొట్ల. హిజ్కియా తండ్రి గారు పరిపాలించిన దినాలలో మరి దేవతా స్తంభాలను నిలబెట్టారు. మరి ఈయన మాత్రము హిజ్కియా తండ్రి గారు దేవునికి వ్యతిరేకంగా కొన్ని జీవించాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. అతను ఏమాత్రం కూడా విగ్రహాలను పగలగొట్టలేకపోయాడు. అతను ఏమాత్రం కూడా దేవతా స్తంభములను పగలగొట్టలేకపోయాడు. కానీ హిజ్కియా మాత్రము తన తండ్రి పరిపాలన అంతా చూశాడు. తన తండ్రిలో ఉన్న మంచి చూశాడు, తన తండ్రిలో ఉన్న చెడు చూశాడు. ఆ చెడు చూసినటువంటి హిజ్కియా అనుకున్నాడు, నేను ఒకవేళ రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తే నా తండ్రి చేసినట్లుగా, చెడుగా చేసినట్లుగా నేను చేయకూడదు. నా తండ్రిలో ఉన్న మంచి తీసుకుంటాను, కానీ నా తండ్రిలో ఉన్న చెడుని నేను తీసుకోకుండా నా దేవునికి నచ్చినట్లుగా నేను చేస్తాను. మొదటిగా నా ప్రాంతంలో విగ్రహాలు ఉండకుండా నేను వాటిని చిన్న భిన్నములుగా చేస్తాను అని మొదటి పని అతను హిజ్కియా చేసిన పని ఏంటంటే, దేవునికి నచ్చని విగ్రహాలన్నిటిని కూడా పగలగొట్టేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా పరిపాలించిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి మంచి పని, దేవునికి నచ్చనివి నా ప్రాంతంలో ఉండకూడదు అనుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నచ్చనివి నీ కుటుంబంలో కూడా ఉండకూడదు. దేవునికి నచ్చనివి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండకూడదు. దేవునికి నచ్చనివి నీ బ్రతుకులో ఉండకూడదు. అవి స్నేహాలైనా, అవి అల్లరితో కూడిన ఆట పాటలైనా, అవి ముసలమ్మ ముచ్చట్లైనా, అవి వ్యర్థమైన అలవాట్లైనా, ఏమైనా కానీ దేవునికి నచ్చినవి నీలో ఉండకూడదు. దేవునికి నచ్చినవి నీలో ఉన్నాయి అని అంటే నీవు దేవునికి నచ్చనట్లుగా బ్రతుకుతున్నట్లే. హిజ్కియా దేవునికి నచ్చనివి నా ప్రాంతంలో ఉండకూడదని వాటిని పగలగొట్టేయడం ప్రారంభించాడు. వాటిని చిన్న భిన్నములను చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని వాక్యం నీతో సంధిస్తున్నప్పుడు దేవునికి నచ్చని వాటిని నీవు కూడా పగలగొట్టగలుగుతున్నావా? దేవునికి నచ్చని స్నేహాలు నీలో ఉంటే వాటిని చిన్న భిన్నములుగా చేయగలుగుతున్నావా? వాటిని తెగతంపులు చేసుకొని వచ్చి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని ఒక తీర్మానంలోకి రాగలుగుతున్నావా? రావాలన్నదే దైవ సంకల్పం, రావాలన్నదే దైవ నిర్ణయం. దేవునికి నీకు ఉన్నటువంటి బంధం ఎప్పటికీ కూడా చెక్కు చెదిరిపోకుండా ఉండాలంటే దేవునికి నచ్చనివి ఏమాత్రం నీలోనూ నాలోనూ ఉండకూడదు.
అవి ఉంటున్నాయంటే దేవునికి నీకు ఉన్నటువంటి బంధం కాస్త ఏమైపోద్దంటే ఎప్పటికైనా దూరం అయిపోవచ్చు. మొదటగా దేవునికి నా ప్రజలకి నచ్చనివి ఏమాత్రం ఉండకూడదని వాటిని పగలగొట్టడం ప్రారంభించాడు. రెండోదిగా అతడు చేసిన పని ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచాడు. దేవుని యందే విశ్వాసం ఉంచాడు, మనుషుల మీద విశ్వాసం ఉంచలా. దేవుని యందే విశ్వాసం ఉంచాడు, సింహాసనం మీద విశ్వాసం ఉంచలా. దేవుని యందే విశ్వాసం ఉంచాడు, తనను తాను నమ్ముకోలా. ఏమంటే రాజులకి బలము మీద, బలగాల మీద, ఆయుధాల మీద, వారికి ఉన్న తెలివితేటల మీద ఆధారపడతారు. కానీ ఈ రాజు తన మీద, తన బలం మీద, తన బలగం మీద, తన ఆయుధాల మీద, తన రాజ్య పరిపాలనలో ఉన్న ప్రజల మీద, తన దగ్గర ఉండే భటుల మీద, సైనికుల మీద ఆధారపడలా. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నీకున్న తెలివితేటల మీద, నీకున్న ధనం మీద, నీకున్న బలం మీద, నీకున్న బలగం మీద, నీకున్న బంధుజనుల మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఇది దేవునికి నచ్చని పని. ఎప్పుడు కూడా మన ఆధారం దేవుడి మీద ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆనుకోవటం దేవునిపైనే ఆనుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా దేవుని మీద ఆధారపడి చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? దేవుని మీద ఆధారపడి చేయి. నువ్వు కూలి పని చేస్తున్నావా? దేవుని మీద ఆధారపడి చేయి. నువ్వు ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నావా? దేవుని మీద ఆధారపడి బ్రతుకు. దేవుని మీద ఆధారపడినోడు ఎప్పటికీ కూడా జడియడు, ఎప్పటికీ కూడా భయపడడు, ఎప్పటికీ కూడా కృంగిపోడు. మనుషుల మీద ఆధారపడినోడు ఎప్పటికైనా కృంగిపోతాడు. ప్రశ్న, బైబిల్ గ్రంథంలో ఒక రాజు బలగం మీద ఆధారపడ్డాడు, గుర్రాల రథాల మీద ఆధారపడ్డాడు. ఎవరైనా? ఫరో. గుర్రాల రథాలు ఉన్నాయి, 300 రథాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, వాటి మీద ఆధారపడ్డాడు. ఇంతకీ ఆ గుర్రాలు, రథాలు, సైనికులు వీళ్ళందరూ ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. రథాలు అతన్ని రక్షించలేకపోయినాయి, గుర్రాలు అతన్ని రక్షించలేకపోయినాయి, సైనికులు అతన్ని రక్షించలేకపోయారు. అవందరూ సముద్రంలో మునిగిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు దేవుని మీద ఆధారపడ్డాడు, ఇక దేవుని మీద ఆధారపడల. 3వ విషయం చూడండి, 6వ వచనం చదవండి. అతడు యెహోవాతో, ఈ మాట దగ్గరికి వచ్చాను, అతడు యెహోవాతో హత్తుకొని, ఇప్పుడు తలలెత్తండి, అది 4వ విషయంలే. అతడు యెహోవాతో హత్తుకొని, రాజు కదా, చూడాలి ఇటు, ధనాన్ని హత్తుకోలా, రాజు కదా ఐశ్వర్యం మీద హత్తుకోలా, రాజు కదా సిరి సంపదల మీద హత్తుకోలా. రాజుకేం తక్కువండి? రాజుకేం కొరత? అతడు పిలిస్తే ఎంతోమంది వచ్చి తన ఎదురు నాట్యం ఆడాలి, రాజు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కోరుకుంటే ఎంతోమంది కన్యకలు వచ్చి కూడా అతని ముందు నిలబడతారు. అయితే హిజ్కియా రాజు నిండు యవన కాలంలో ఉన్నాడు. కన్యకలను హత్తుకోవాలనుకోలా, యవన స్త్రీలను హత్తుకోవాలనుకోలా, సిరి సంపదలను హత్తుకోవాలనుకోలా, అదిగో ఐశ్వర్యాన్ని హత్తుకోవాలనుకోలా. అతడు ఎవరిని హత్తుకోవాలనుకున్నాడంటే దేవుణ్ణి హత్తుకోవాలనుకున్నాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చూద్దామా, హల్లెలూయా. ఇదిగో ఈ రాజ్యాన్ని పరిపాలించే అర్హత నాకు లేదు, కానీ నాకు నా దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఈ రాజ్యాన్ని పరిపాలించే అధికారం నాకు లేదు, నేనే పాటివాణ్ణి, నా దేవుడే నాకు ఇచ్చాడు. నా దేవుడే నాకు ఇచ్చాడు. ఈ సింహాసనం మీద కూర్చోబెట్టింది నా దేవుడే, ఈ ప్రజలను పరిపాలిస్తామని చెప్పింది నా దేవుడే. ఇదిగో ఈ యవ్వన కాలంలో ఇంత గొప్ప బాధ్యత కలిగినటువంటి పని ఇచ్చింది నా దేవుడే. ఇన్ని ఇచ్చినటువంటి నా దేవుని నేను హత్తుకోకపోతే ఎలా? ఇన్ని ఇచ్చినటువంటి నా దేవుని నేను సేవించకపోతే ఎలా అని అన్నీ ఇచ్చిన ఆ దేవునికి అతడు హత్తుకోవటం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు నీకు ఎన్ని ఇవ్వలేదు? ఉండటానికి ఇల్లు ఇవ్వలేదా? కట్టుకోవటానికి వస్త్రములు ఇవ్వలేదా? చేతి నిండా నీకు పని ఇవ్వలేదా? ఒకప్పుడు నీకు చేతి నిండా పని ఉందా? ఒకప్పుడు సద్దన్నం తిన్న రోజులు గుర్తులేవా? ఒకప్పుడు నీళ్ళన్నం తిన్న రోజులు నీకు గుర్తులేవా?
ఒకప్పుడు ఏమీ లేని టైంలో పచ్చడి మెతుకులు తిన్న రోజులు నీకు గుర్తులేవా? ఈరోజు పచ్చడి మెతుకులు తిన్న రోజులు లేకుండా, నీళ్ళన్నం లేకుండా, గంజన్నం లేకుండా ఓ మంచి శ్రేష్టమైన ఆహారం నువ్వు తినగలుగుతున్నావంటే నీ చేతి నిండా పనిచ్చింది ఎవరు? దేవుడు. కట్టుకోవటానికి ఒకప్పుడు వస్త్రాలు కూడా సరిగ్గా లేవు మనకి. చినిగిన వస్త్రాలు తిరిగిన రోజులు ఉన్నాయి. చినిగిన వస్త్రాలు వేసుకొని పనులకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈరోజు మంచి వస్త్రాలు వేసుకొని మనం పనులకు వెళ్ళగలుగుతున్నామనంటే ఈ వస్త్రములు ఇచ్చిన వారు ఎవరు? దేవుడు. 3 పూట్ల తినగలుగుతున్నామంటే దేవుడు. మంచి ఆహారం తినగలుగుతున్నామంటే దేవుడు. మంచి మేడలు కట్టుకోగలుగుతున్నామంటే దేవుడు. ఈరోజు మన పిల్లలని మంచి మంచి చదువులు చదివించగలుగుతున్నామంటే దానికి కారకులు కూడా దేవుడే. ఒకప్పుడు మన పిల్లల్ని మనం అంత చదువులు చదివించామా? మన తల్లిదండ్రులు మనల్ని ఏమని అంత చదువులు చదివించారంటే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పొందుకున్న సౌభాగ్యం, ఈరోజు నువ్వు పొందుకున్న ఐశ్వర్యం, ఈరోజు నువ్వు పొందుకున్న ఘనత, ఈరోజు నువ్వు పొందుకున్న కీర్తి ప్రతిష్ట, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దాన్ని ఎప్పటికి కూడా నువ్వు మరవకుండా ఆ దేవుని నువ్వు ఎలా ఉండాలి? హత్తుకునే అనుభవంలో ఉండాలి. హత్తుకునే అనుభవంలో ఉండాలి. ప్రశ్న, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తకు శిష్యుడైనటువంటి ఒక అతను బంగారాన్ని హత్తుకున్నాడు. ఏమైపోయాడు? కుష్ఠరోగం వచ్చింది. ఎవరతను? నెబుకద్నెజర్ రాజా. గెహజీ. గెహజీకి గురువు ఎవరు? ఏలియా. అంతే కదా? గెహజీకి గురువు ఏలియానా? ఏలియా తర్వాత ఎవరు? ఎలీషా. ఎలీషా తర్వాత ఎవరు? గెహజీ. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడు. ఏలియా ఎలీషాని అభిషేకించాడు. ఇప్పుడు ఎలీషా తర్వాత ప్రవక్త అవ్వవలసిన వారు ఎవరు? గెహజీ. కానీ గెహజీ పొందుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఎలీషా ఏలియాని హత్తుకున్నాడు, ఏలియా దేవుడైన యెహోవాని హత్తుకున్నాడు. కానీ గెహజీ ఎలీషాను హత్తుకోలా, ఎలీషా దేవుడైన యెహోవాని హత్తుకోలా. గెహజీ హత్తుకుంది దేన్ని? బంగారాన్ని. నయమాను తెచ్చిన బంగారాన్ని హత్తుకున్నాడు, కుష్ఠరోగాన్ని సంపాదించాడు. 3వ విషయం, హిజ్కియా దేవుణ్ణి హత్తుకున్నాడు. మొదటి విషయం, దేవునికి నచ్చనవి తీసేశాడు. 2వ విషయం, దేవుని మీద ఆధారపడ్డాడు. 3వ విషయం, దేవునితో హత్తుకున్నాడు. 4వ విషయం చూడండి. ఈ 4వది చెప్పి 5వది చెప్పి నేను ముగిస్తా. ఆయన్ను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. బోల క్రీస్తు మహారాజ్కి, బోల క్రీస్తు మహారాజ్కి. ఆయన్ను వెంబడించుటలో యెహోవా నుండి వెనుకబడలా. అబ్బా, దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనకబడలేదంట హిజ్కియా. ఎంత గొప్ప పదం అండి ఇది, వెనకబడల. చాలామంది వెంబడిస్తున్నారు దేవుణ్ణి, కానీ వెనకబడ్డారు. చాలామంది మందిరాలకు వస్తున్నారు, కానీ వెనకబడ్డారు. చాలామంది స్కూల్స్కి వెళ్తున్నారు, కానీ వెనకబడ్డారు. చాలామంది కాలేజెస్కి వెళ్తున్నారు, కానీ వెనకబడ్డారు. పరీక్షల్లో వెనకబడ్డారు, హాజరులో వెనకబడ్డారు. ముందు బెంచ్లో కూర్చోవలసిన వాళ్ళు వెనక బెంచ్లో కూర్చుంటున్నారు. స్కూల్లోనైనా, కాలేజ్లోనైనా, డిపార్ట్మెంట్లోనైనా, ఉద్యోగంలోనైనా, పనుల్లోనైనా, పనులకు వెళ్ళటం గొప్ప విషయం కాదు, వెనకబడకుండా ఉండటం గొప్ప విషయం. దేవుణ్ణి వెంబడించడం పెద్ద గొప్ప విషయం కాదు. వెంబడించే క్రమంలో, వెంబడించే ప్రక్రియలో, వెంబడించే విషయంలో నువ్వు ఎప్పటికీ కూడా వెనకబడకూడదు. కానీ ఆల్రెడీ మనం చాలా విషయాల్లో వెనకబడిపోయాం. ప్రార్థనలు చేస్తున్నాం, కానీ వెనకబడ్డాం. ఆరాధనలకు వస్తున్నాం, కానీ వెనకబడ్డాం. ఉపవాసాలు ఉంటున్నాం, కానీ వెనకబడిపోయాం. కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నాం, కానీ వెనకబడిపోయాం. ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమానికో. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా వెనకబడ్డా? పల్లా. ఒక పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు 10 మంది పరిగెడతా ఉన్నారు. ఆ 10 మందికి బహుమానం వస్తుందా? ఒక్కడికేనా? ఒక్కడికే. ఆ 10 మంది ఆ బహుమానం కోసం పరిగెడతా ఉంటే 9 మంది వెనకబడిపోయారు. ఒక్కడే వెనకబడకుండా పరిగెడుతున్నాడు, బహుమానాన్ని పట్టుకున్నాడు. మరి మిగతా 9 మంది కూడా చీమంత దూరంలోనేగా ఓడిపోయిందంటే వాళ్ళు పరిగెత్తింది బహుమానం కోసమే. కానీ ఆఖరి గమ్యం వచ్చేసరికల్లా వాళ్ళు వెనకబడిపోయారు. మనందరికీ కూడా బహుమానం ఎక్కడుంది? పరలోకంలో. ఆ బహుమానం ఎవరిస్తారు? న్యాయపీఠ సింహాసనం ఎదుడు కూర్చున్న నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు బహుమానం ఇస్తారు.
ఆ బహుమానం ఇచ్చే దేవుడు నీకు నాకు ఇవ్వాలంటే ఈ భూమి మీద జీవించినంతకాలం నీవు నేను కూడా పరిగెత్తాలి. దేనికోసం? డబ్బు కోసమా? దేనికోసం? సినిమాల కోసమా? చిరంజీవి సినిమా రిలీజ్ అయితే చాలు ఒకప్పుడు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు ఒకప్పుడు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. నేటికి కూడా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాలు ఆలకిస్తున్న వారు కూడా హీరోలు సినిమాలు రిలీజ్ అయినాయి అంటే వాళ్ళ అభిమానాలు సినిమాలు చూడాలని పరుగులెత్తుతున్నారు. రాజకీయ నాయకులు వచ్చారంటే వాళ్ళని చూస్తానికి పరుగులెత్తుతున్నారు. అయితే ఈరోజు దేవుని మందిరాలకు పరుగులెత్తుకొని వచ్చేవారు విశ్వాసులు ఎంతమంది అండి? సిద్ధపాటు కూడికలకి, ఆదివారపు ఆరాధనలకి, ఉపవాస కూటాలకి, సభలకి పరుగులెత్తుకొని వస్తున్నావు నువ్వు? నీరసంగా వస్తున్నావా? పరుగులెత్తుకొని వస్తున్నావు నువ్వు? ఆసక్తిగా వస్తున్నావు నువ్వు? ఆతృతగా వస్తున్నావు నువ్వు? నీ పరుగు దేనికోసం? నీ తాపత్రయం దేనికోసం అని అడిగితే నువ్వు చెప్పాలి, నా దేవుని వాక్యం కోసం అండి, దేవుడు నాకు ఇచ్చే బహుమానం కోసం అండి పరుగు. ఆటుపోట్లు రాని, అవమానాలు రాని, నిందలు రాని, కరువు రాని, కొరత రాని, కష్టం రాని, ఎలాంటి పరిస్థితులు రాని నా పరుగు ఆపదు. ఒకవేళ నా పరుగు ఆపే రోజున నా గుండె ఆగిపోవాలి అన్న తీర్మానం నీకు ఉండాలి. నా ప్రార్థన జీవితం ఆగిపోయే రోజున నా శ్వాస ఆగిపోవాలి. నా శ్వాస ఉన్నంత వరకు నా ప్రార్థన జీవితం ఆగదు. నా శ్వాస ఉన్నంత వరకు దేవునితో నాకున్న సంబంధం తెగిపోదు. ఒకవేళ తెగిపోయే రోజు వస్తే నా ఊపిరినాల నుండి పోవటమే కానీ, తెగిపోయే రోజు వస్తే చివరి రోజే కానీ ఏమాత్రం లేనే లేదన్న ఒక తీర్మానంతో నువ్వు ముందుకెళ్ళాలి. ముగుస్తున్నా. దేవునితో అతనుకున్న వెంబడించే విషయంలో ఏమాత్రం వెనకపడలేదంట. రేపు ఆదివారం, రేపు విశ్రాంతి దినం. ఏ విషయాల్లో వెనకపడిపోయావో ఇప్పటికే నువ్వు ఈ సిద్ధపాటు కూడికలో నువ్వు సిద్ధపడాలి. వెనకబడిపోయిన నీవు మరలా సిద్ధపడాలి. అందరికంటే మొదటగా మందిరానికి వచ్చే విషయంలో వెనకబడిపోయావా? ఆఖరిగా వచ్చి కూర్చుంటున్నావా? అయితే సిద్ధపడి ఈ రాత్రే, రేపు ఆదివారం కదా, 9 గంటల కంటే ప్రార్థన 8 గంటలకే సిద్ధపడి మందిరంలోకి వచ్చి పరిచర్య చేసే విధానంలో నువ్వు రావాలి. 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకే మందిరంలోకి వచ్చి నువ్వు మందిరం తలుపులు తెరిచి నువ్వు పరిచర్య చేసే విషయంలో సిద్ధపడాలి. ఏమాత్రం వెనకబడకూడదండి. ఫైనల్గా దేవుని వాక్యములన్నిటిని కూడా అతడు గైకొంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాలని గైకొంటున్నాడు. దేవుని వాక్యాలని వినటం మాత్రమే కాదు, పాటిస్తున్నాడండి హిజ్కియా రాజు. ఈరోజు ఈ వాక్యాలు విన్నారుగా, ఇప్పటివరకు విన్నారుగా, ఇప్పుడు బయలుదేరుతున్నారుగా ఇంటికి ప్రార్థన చేసుకొని. అయితే నువ్వు పాటిస్తావా? నువ్వు పాటిస్తే నీ జీవితం ఎలా ఉండదు, గొప్పగా మారిద్ది. కానీ లోపం ఎక్కడా అంటే పాటించటంలోనే లోపం. వాక్యంలో లోపం లేదు, చెప్పే మాలో లోపం లేదు, వినే నీలో లోపం ఏంటంటే వింటున్నావు కానీ పాటించలేకపోతున్నావు. పాటించేటప్పుడు కొన్ని అడ్డంకులే. పాటించాలంటే కష్టమే. చెడు చూడకూడదంటే చూస్తాం, చెడు వినకూడదంటే వింటాం, చెడు మాట్లాడకూడదంటే మాట్లాడుతూనే ఉంటాం, చెడు మా దారిలో వెళ్ళకూడదంటే వెళ్తూనే ఉంటాం. కానీ నీతి గల వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దాన్ని నువ్వు పాటించి చూడు, నీ జీవితం నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపుగా ఉంటుంది. 5 విషయాలు చెప్పా. మొదటి విషయం ఏంటి? అతడు రాజుగా అయిన తొలి దినాల్లోనే అతను ఏం చేశాడు? విగ్రహాలని పగలగొట్టాడు. అంటే దేవునికి నచ్చినవి పగలగొట్టాడు. రెండోదిగా అతను చేసింది దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మూడోది దేవుని హత్తుకున్నాడు. నాలుగోది దేవుని వెంబడించే విషయంలో వెనకబడలేదు. ఐదోది దేవుని వాక్యాన్ని పాటించాడు. ఈ 5 పనులు చేయండి. ఈ 5 ఫింగర్స్ చూసినప్పుడల్లా మొదటి ఫింగర్ని చూస్తున్నప్పుడు దేవునికి నచ్చనివి నీలోండి తీసేయాలి. ఈ సెకండ్ ఫింగర్ నీకేం చెప్తుందంటే దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచని చెప్తుంది. ఈ 3rd ఫింగర్ ఏం చెప్తుందంటే దేవుని హత్తుకొని చెప్తుంది. ఈ 4th ఫింగర్ ఏం చెప్తుందంటే దేవుని వెంబడించే విషయంలో వెనకబడకని చెప్తుంది. ఈ 5th ఫింగర్ ఏం చెప్తుందంటే దేవుని వాక్యాన్ని పాటించని చెప్తుంది. ఈ 5 ఫింగర్స్ ఉంటేనే ఈ చేతికి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఈ 5 పనులు చేస్తేనే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో బలవంతుడైన దేవుడు నీతో ఉంటాడు. ఆ మాట నాది కాదు, మీరే చదవండి. 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా
తాను వెళ్ళిన చోటల్లా ఏం పొందెను? అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తాను వెళ్ళిన చోటల్లా జయము పొందాడు, ఓటమి పొందలా. పనికెళ్తున్న వారులారా, చదువుకుంటున్న యవనస్తులారా, వాహనాలు తోలుతున్నటువంటి సహోదరులారా, మీరు ఏ పని యోచించినా అందులో జయము మీరు చూడాలనుకుంటే ఎవరు మీకు తోడుగా ఉండాలి? దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ చదువులో జయం, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ వ్యాపారంలో జయం, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ పనిలో జయం, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ భవిష్యత్తే నీకు జయంగా మారిద్ది. అపజయాలు నువ్వు చూడవు, ఓటమి చూడవు. ఒకవేళ ఎన్నాళ్ళు ఓడిపోయిన జీవితంలోని మిగిలిపోయావేమో, ఎన్నాళ్ళు ఏ ప్రాంతంలో, ఏ ఊరిలో, ఏ ప్రజల మధ్య ఓడిపోయిన జీవితంలో ఉన్నావేమో, అయితే నీకు శుభవార్త. రేపు విశ్రాంతి దినమునకు వెళ్ళబోయే ముందే దేవుడు నీకు ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఇక నుంచి నీ జీవితం ఓటమి వైపు వెళ్ళదు, ఓటమిని విజయముగా నా దేవుడు మార్చునుగాక. అపజయాన్ని జయ జీవితంగా మార్చునుగాక. నిందని ఆశీర్వాదంగా మార్చునుగాక. కరువును సమృద్ధిగా మార్చునుగాక. ఇవన్నీ జరగాలంటే ఎవరు నీకు తోడుగా ఉండాలి? దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఈ 5 పనులు నువ్వు తూచా తప్పకుండా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. దేవునికి నచ్చని వదిలేయి, దేవుని మీద ఆధారపడు, దేవుని హత్తుకో. దేవుని వెంబడించే విషయంలో వెనకబడ్డావా? ఎందులో వెనకబడ్డావు నీకే తెలియాలి. బైబిల్ చదివే దాంట్లో వెనకబడ్డావో, మోకాళ్ళ ప్రార్థనలో వెనకబడ్డావో, ఉపవాస ప్రార్థనలో వెనకబడ్డావో, మందిరానికి వచ్చే విషయంలో వెనకబడ్డావో, దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడ్డావో, అది నీకే తెలియాలి. వెనకబడిన దానిని సరి చేసుకో. మరలా దేవుని వాక్యాన్ని పాటించు. ఈ 5 పనులు తప్పకుండా నువ్వు చేస్తూ ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అట్టి విజయము నీవు పొందుకొందువుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న మరి యొక్క ప్రార్థిస్తుంది. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి.